ఆ చెట్టు కూలేటప్పుడు విపరీతమైనటువంటి శాపాన్ని ఇచ్చి మరీ చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక చెట్టుని పెంచడం ఎన్ని సంవత్సరాలు సార్, కూలగొట్టడం నిమిషంలో పని. అదే చెట్టు అంత ఎదిగిన చెట్టు అంటే అకస్మాత్తు ఒక మనిషి అర్ధాయుషతో చనిపోయినట్టు అది ఆ వంశానికి కూడా పడుతుంది. అనవసరంగా అర్ధాయుషతో చనిపోయేటువంటివి వాళ్ళ వంశంలో జరుగుతాయి. అనవసరంగా ఒక వృక్షాన్ని గనక చీల్చి చంపితే. కాబట్టి వృక్ష విచ్ఛిన్నం అనవసరంగా చేసిన వాయువు రాకుండా చేస్తున్నారు. కాబట్టి అలాగే ఎవరైనా సరే వారి యొక్క వంశాన్ని మైలపరిచిన అంటే అనవసరమైనటువంటి అఫైర్స్ పెట్టుకొని ఒక ప్రాపర్ జీవితాన్ని గడపకుండా ఇంప్రాపర్ జీవితాన్ని గడిపిన వారికి మాత్రం ఇవి దక్కకుండా ఉండుగాక. వారిని ఈ సర్పబంధనం చేసినటువంటి సర్పములు శిక్షించుగాక. అలా కాకుండా ఎవరైతే ఇవన్నీ ప్రాపర్ గా పాటిస్తారో వారికి దొరుకుగాక అని చెప్పి బంధనం వేసి పెడతారు.